భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలోని బొగతా జలపాతం ఇప్పుడు పర్యాటకులకు అందుబాటులో లేదు. తెలంగాణ నయాగరా అని పిలుచుకునే ఈ జలపాతం వర్షాకాలంలో తన అందాలతో అలరిస్తూ ఉంటుంది. కానీ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఇక్కడి ప్రవేశాన్ని అటవీ శాఖ నిషేధించింది. జూలై 26వ తేదీ వరకు జలపాతం వద్దకు వెళ్లకుండా పర్యాటకులను అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని మరో 4 జలపాతాలను కూడా మూసివేశారు. ప్రకృతి సౌందర్యానికి ములుగు జిల్లా నెలవు. ఇక్కడి దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఉండే బొగతా జలపాతం పర్యాటకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణ. పాల నురుగు లాంటి జలధారలు కిందకు దూకుతూ ఉంటే ఆ దృశ్యం కన్నుల పండుగ ఉంటుంది. అందుకే దీన్ని తెలంగాణ నయాగరా అని పిలుస్తారు. సాధారణంగా వర్షాకాలంలో బొగతా జలపాతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చీకుపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జలపాతం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్లు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాల ధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడొచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. అయినా చూడాలనేటువంటి ఆసక్తితో చాటుగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి అటు వెళ్ళకండి. టూరిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందమైన అడవులున్నాయి, సెలయేళ్లున్నాయి, బొగతా జలపాతం ఉంది, గోదావరి కూడా ఆ బ్రిడ్జి మీద నుంచి చూసి ఆనందించవచ్చు. కాబట్టి అటు ఒక దిక్కు మనకు చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దేవుళ్ళు సమ్మక్క సార్లమ్మ మేడారం టెంపుల్ గాని, అటు రామప్ప టెంపుల్, శివుడు ఉండేటువంటి టెంపుల్ గాని, అటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా దట్టమైన అడవులు, మరి ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి పర్యాటక ప్రాంతం. ములుగు జిల్లా అంటేనే అడవులను చూడడానికి కనువిందు చేస్తాయి, జలపాతాలు ఉంటాయి, చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దైవాలు కొలువుదీరినటువంటి ప్రాంతం. మీరు ఎక్కడికి వచ్చినా సంతోషంతో వస్తున్నారు, సంతోషంతో తిరిగి వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి. దయచేసి అక్కడ అధికారులు ఏదైతే నియమ నిబంధనలు పెట్టి పలానా ప్రాంతాల వరకు పలానా కాడికి వెళ్ళండి అని పెట్టిరో అక్కడి వరకే వెళ్ళండి. బొగతా జలపాతం అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని కూడా మేము బ్యారికేడ్స్ గానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆనందించండి. అంతేగాని అంటే తెలియనటువంటి కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే 2 మరణించారు. చాలా అత్యంత విషాదకరం, బాధాకరం. కాబట్టి దయచేసి మిగతా టూరిస్టు సోదరులు సోదరిమణులు ఎవరు కూడా డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లి అటవీ శాఖ అయితే ప్రస్తుతానికి అప్రమత్తమైంది. ఇక పర్యాటకుల భద్రతా దృష్ట్యా బొగతా జలపాతాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఈ నెల 26వ తేదీ వరకు ఇక్కడికి ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు. హెచ్చరికలను ధిక్కరించి ఎవరైనా జలపాతం వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. బొగతా మాత్రమే కాదు, ములుగు జిల్లాలోని ముత్యంధార, కొంగాల, మామిడిలొద్ది, కృష్ణాపురం జలపాతాలను కూడా మూసివేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక బొగతా జలపాతాల విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధవి.
ములుగు జిల్లా వాజేడు వెంకటపురం సంబంధించిన భోవర్త జలపాతాన్ని మొత్తానికి అక్కడ పైన ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అటవీ శాఖ వారు దాంతో పాటు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా కలిసి ఒక ఏరియాకు ఎవరు రాకూడదు అని చెప్పేసి భోవర్త, దాంతో పాటు కొంగాల జలపాతం, మరికొన్ని గద్దల జలపాతం, అదే కాకుండా మరికొన్ని జలపాతాలకు కూడా రాకుండా పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ వారు కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని చెప్పి ఆశించే నగర జీవాల పర్యాటక ప్రేమికులకు నగర జలపాతాలు అద్భుతమైన వేదికగా మారిన దట్టమైన అటవీ అరణ్య కొండ కోన నడమ నుంచి పాలనురులా వచ్చే ఒక అద్భుతమైన జలపాతాలని సందర్శించడానికి రానున్న ఎవరైతే ప్రకృతి ప్రేమికులైతే ఎవరైతే ఉంటారో సుదూర ప్రాంతాల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఈ యొక్క పర్యాటకులు వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క ప్రాంతానికి ఎవరు రాకూడదు అని చెప్పేసి ముఖ్యంగా, ఎందుకంటే ఎగువ ప్రాంతాన ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ యొక్క వర్షాలు కురిసిన సందర్భంగా ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న ఏదైతే భోవర్త జల ప్రాంతం ఉందో ఈ యొక్క జల ప్రాంతం కాకుండా ఇటు కొంగాల జలపాతం, ముత్యాల జలపాతం, అదే కాకుండా ఇక్కడ చూస్తే ఒక 7-8 జలపాతాలని ఈ యొక్క జలపాతాలకు కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఇటు పోలీసులు, దాంతో పాటు అటవీ శాఖ వారికి సంబంధించిన వారు కూడా వారికి పర్యాటకులను నిషేధించడం జరిగింది. ఈ నెల 26 తారీఖు వరకు కూడా ఎవరు రాకూడదు అని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారాంతరపు సెలవులు వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు వర్షం పడిందంటే చాలు ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతం అరణ్యంలో మంచి వాతావరణమే కాకుండా స్వేద తీర్థానికి కూడా చుట్టుపక్కల జిల్లాల వారు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పర్యాటకాన్ని విజయవంతంగా చేసుకోవాలనుకున్న వారికి ఇది ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పర్యాటకులకు రాకూడదని చెప్పేసి ఆకాంక్షలు నిర్వహించడమే కాకుండా నిన్న చూస్తే ఇక్కడ వాజేడు వెంకటపురం మధ్యలో ఒక ఇసుక నది కూడా ఇసుక వాగు కూడా తేవడంతో పాటు సుమారు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా రాకపోకలు నిలిచిపోవడంతో పాటు అది కూడా దృష్టిలో ఉంచుకొని ఆ రోడ్డు మరమ్మతులు అయినాకనే అందరూ పర్యాటకులకు వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత దాంతో పాటు ఈ వరద, ఎందుకంటే ఎప్పుడైనా కూడా చూస్తే ఈ యొక్క భోవర్తలో ప్రతి సంవత్సరం యొక్క వరద ఉధృతంగా ఉండడంతో పాటు అక్కడ వచ్చిన పర్యాటకులు కూడా కొంతమంది మృత్యువాత కూడా పడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు రాకూడదు అని చెప్పేసి, ఎవరు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఇటు అటవీ శాఖ, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు దీనిపైన ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది మాధవి. రైట్, మరి అంటే ఏవే రాకపోకలు అంటే ఆ జలపాతాలకు వెళ్ళే వే ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేయలేదు. కొన్ని వేరే దారులు ఉన్నాయి, లేదు అటవీ వాళ్ళు అంటే అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా పహారా కాయట్లేదు, వాళ్ళ కనుసన్నల్లోనే పర్యాటకులు వెళ్తున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో దీని గురించి కొన్ని జలపాతాలకు సంబంధించి మాధవి, అక్కడ ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వారు ఎలా అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు ఉంటారు. వీరిని ఎలా అంటే వీరు ఇటు పోలీసుల కళ్ళగొప్పి కానీ, లేదంటే అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే పర్యాటకులు లోకల్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక స్నేహపూర్వకంగా వాళ్ళు ఉన్నవారిని కొంతమందిని, ఎందుకంటే ఫారెస్ట్ లో 2-3 కిలోమీటర్లు 2-3 హిల్స్ ఎక్కి దిగవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కూడా వారు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఒక వ్యక్తి ఏదైతే ఒక జలపాతాలకు వచ్చారో వారు అక్కడికి వచ్చి అక్కడ మృతి చెందడం జరిగింది. ఒక మృత్యువాత పడడంలో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే దూసపాటి ప్రాంతాల్లోని భూపాలపల్లి తాడుతోడుకు సంబంధించిన ఒక వ్యక్తి సింగరేణి ఉద్యోగి కూడా మొన్న కొద్ది రోజుల క్రితం మృతి చెందడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా అతను కూడా మృత్యువాత పడడం జరిగింది. కొంగాల అటవీ ప్రాంతంలో ఉన్న దూసపాటి లోతు పర్వతం దాని అయితే చాలా భారీ ఎత్తున నుంచి కూడా వాటర్ పడనుంది. ఇదే రకంలో చూస్తే మొన్న వాజేడు మండలం దూలపురం గ్రామానికి శివార్లోని మసాలొద్ది జలపాతంలోని సిద్దిపేట జిల్లాకు సంబంధించిన యాదవ్ వైభవ్ కుమార్ కూడా బీటెక్ చదివే విద్యార్థి కూడా మృతి చెందడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడికి ఎందుకంటే వారి యొక్క స్నేహితులను తీసుకొని వాళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇటు ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఇటు పోలీసులు వారు కానీ వీళ్ళు ఒక కన్నులు కప్పి వీళ్ళు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ యొక్క వాజేడు ప్రాంతానికి వచ్చేది ఉంటే, వాజేడు భోవర్త జల ప్రాంతానికి వచ్చేవారు అయితే వెహికల్ నుంచి వస్తుంటారు. వెహికల్ పోలీసు వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ అక్కడ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ ఆపడం జరుగుతుంది. ఇంకొకటే దారి ఉంటుంది. మరికొన్ని ప్రాంతాలలో దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉండే ఒక జలపాతాలకు 2-3 రహదారులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు మొత్తం దానికి ఎక్కడెక్కడ కూడా అటు వెళ్లే రోడ్ మార్గాలు కూడా బంద్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వారు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఈ రోడ్డు డివైడింగ్ అని చెప్పేసి కూడా బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఇటు ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఇటు
పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.